ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామంలో మీ అందరికీ నేను యొక్క శుభములు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినాలుగా సాలెమరాజు అన్న గారి మీద అనేకమైనటువంటి వీడియోస్ మనం చూస్తూనే ఉంటున్నాం. అయితే ఈ క్రమంలో చాలామంది హైందవ సహోదరులు, మత ఉన్మాదులు చాలామంది చాలా విధాలుగా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. ఆయన అరెస్ట్ చేయాలి, లేదంటే ఆయన్ను క్షమాపణ చెప్పించాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుండమే కాకుండా మన క్రైస్తవ సహోదరులు కొంతమంది జాన్ పాల్ కూడా ఒక వీడియో పెట్టాడు. ఆయన కూడా మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. నేను ఒకటి అడుగుతున్నాను, మతోన్మాదులు ఎప్పటి నుండో క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద వారు అనేకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ఒక టీంని మెయింటైన్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. రైట్, వాళ్ళకి ఒక ఐక్యత ఉంది. ఈరోజు క్రైస్తవులుగా ఐక్యత లేకుండా ఎవరైనా ఒకవేళ ఏదైనా ఒక విషయంలో తప్పు చేస్తే లేదా మాట్లాడితే వాళ్ళ మీద వీడియోలు పెట్టి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయారంటే, నీచమైన సుబుద్ధికి వెళ్ళిపోయారంటే ఈరోజు ఎంతవరకు క్రైస్తవ్యంలో ఐక్యత కలిగి ఉన్నారు అన్నది మనం ఆలోచించాలి. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీ సహోదరుడు ఒకవేళ తప్పు చేశాడు అనుకో, తప్పు చేసినప్పుడు నువ్వు ప్రత్యేకంగా వీడియో పెట్టి చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ప్రత్యేకంగా వీడియో పెట్టి అరే నువ్వు తప్పు చేసావు అనవలసిన అవసరం లే. నువ్వు కూడా చాలాసార్లు తప్పు చేశాగా, మరి దాన్ని ఏమైనా నువ్వు ఒకవేళ సవరించుకున్నావా? నువ్వు కూడా ఈరోజు జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ అన్న గారి విషయంలోని ఆయన త్రాగేసి పడిపోయాడు, త్రాగుబోతాడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎవరికి నువ్వు సమాపణ చెప్పావు జాన్ పాల్ అన్న? ఒకసారి ఆలోచించాడు. అంటే ఒకరి మీద ఒకరి కక్షలు సాధించుకుంటున్నారా, తీర్చుకుంటున్నారా? ఏమైనా మీకు ఫోన్ కాల్ కాంటాక్ట్స్ ఏమైనా మతోన్మాదులకి మీకు ఏమైనా ఉన్నాయంటారా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత నీచంగా నికృష్టంగా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ సాలెమరాజు అన్న గారు ఒకవేళ ఆయన తప్పే మాట్లాడాడు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? సైలెంట్ కూడా నేను ఎవడు అడిగాడు? ఇప్పుడు జాన్ పాల్ సాలెమరాజు గారు తప్పు మాట్లాడా, రైట్ మాట్లాడా, నేను ఎవడని అడిగాడు? అప్పుడు నువ్వు వీడియో తీసి పెట్టాను ఎవడైనా అడిగాడా నిన్ను? అసలు మీకు ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. ఈ ఈ ఈ ప్రవర్తన మీకు ఎలా వస్తుంది? చాలామంది సేవకులు వీడియోలు మాట్లాడారు, వాళ్ళు నేను పేర్లు ఎత్తట్లేదు, కానీ చాలామంది సాలెమరాజు గారు అన్నగారు తప్పు మాట్లాడేసాడు అని చెప్పేసి వీడియోలు పెట్టారు. వాళ్ళు తప్పు మాట్లాడారు, రైట్, ఓకే, తప్పు మాట్లాడాడు. తప్పు మాట్లాడితే నేను ఎవడు అడిగాడు? ఇప్పుడు నేను ఎవడని అడిగాడా? తప్పు మాట్లాడాడా, రైట్ మాట్లాడాడని నేను ఎవడని అడిగాడు? అప్పుడు నీకు అంత శ్రద్ధ ఉంటే, నీకు అంత ఒకవేళ బాధ్యత ఉంటే, మరి వాళ్ళు కూడా తప్పులు మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నావు జాన్ పాల్ అన్న? నువ్వు వాడు కూడా తప్పే కదా మాట్లాడాడు. కర్ణాకర్ సుగుణ ఉన్నవాడు ఒక మాటలో చెప్పాలంటే సేవకుల భార్యల్ని తీసుకొని రమ్మన్నాడు ఆడ పక్కన పడుకుండి పెట్టడానికి, తెలుసా? అందులో సేవకులు అంటే నువ్వు కూడా సేవకుడివి కదా, అందులో నువ్వు ప్రత్యేకమైన నిజమైన సేవకుడు, అందులో నీ భార్య కూడా ఉంది. మరి ఎప్పుడైనా స్పందించావా? నువ్వు ఎప్పుడైనా స్పందించావా? అరే ఏంద్ర ఇలా మాట్లాడుతున్నావు కర్ణాకర్ సుగుణ అని చెప్పేసి ఎప్పుడైనా స్పందించావా? మరి వాడు తప్పు మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు? వాడి విషయంలో వాడితో బాయ్ అన్నట్టుగా ఉంటాం. మరి క్రైస్తవ సహోదరులతో అయితే శత్రుత్వం కలిగిన వారుగా బిహేవ్ చేస్తాం. కాబట్టి నా బాధ ఏంటి అంటే, క్రైస్తవ్యాన్ని ఎంతో దూషిస్తున్న వారు ఏదైనా ఒక కాంట్రవర్సీ లేదంటే క్రైస్తవ్యం మీద వాళ్ళు ఒకవేళ ధ్వరమెత్తినప్పుడు వారికి సపోర్ట్గా మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అది వారికి సపోర్ట్గా మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారు? వాళ్ళు కూడా అదే కదా అంటున్నారు, క్షమాపణ చెప్పాలని చెప్పేసి. మీరు కూడా క్షమాపణ చెప్పాలని వీడియో ఎందుకు పెడుతున్నారు? మీరు అంత అవసరం వచ్చింది? మీకు ఎవరు మోటివేషన్ చేస్తున్నారు? మీకు ఎవరైనా బలవంతం చేశారా? సాలెమరాజు గారు అన్నగారు క్షమాపణ చెప్పాలి అని వీడియో మాట్లాడు, లేదంటే జాన్ పాల్ అని చెప్పేసి ఎవరైనా మీకు మోటివేషన్ చేస్తున్నారా ఏంటి? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలాంటి రచ్చాపచ్చలు మీరు క్రియేట్ చేస్తున్నారు? ఒక ప్రసంగం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఏదైనా మాట దొర్లిపోతే అది సేవకులుగా మీరు కూడా ప్రసంగాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అది ఒక గ్రహింపుతో దీన్ని మనం పెద్ద విషయం చేయవలసిన అవసరం మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు మనుషులు అని కంప్లీట్గా ఆయన ఒక నిర్ధారణ చేసి మాట్లాడిన మాట కూడా కదా అది. ఆయన ఏమన్నాడంటే, పూల బెడ్డి ఇక్కడ పెట్టకూడదు నాన్న, ఒక పూల బెడ్డి ఇక్కడ పెట్టకూడదు. ఎందుకు బెడ్డి ఇక్కడ పెట్టకూడదు అంటే, వీళ్ళందరూ కూడా క్రైస్తవ స్త్రీలు, వీళ్ళందరూ కూడా దైవ ఆరాధనకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు, వీళ్ళు పరిశుద్ధ సంబంధులు, నువ్వు ఇక్కడ పెట్టకూడదు అని అంటే, లేదంటే ఇక్కడ పెడతాను అన్నాడంట. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అడిగాడంట. ఆయన అడిగిన తర్వాత ఏమన్నా పూలు చెల్లుబాటు అవ్వయ్యా అంటే, ఏం పూలు పెట్టి చెల్లుబాటు అవ్వలేదండి అని చెప్పేసి అన్నాడంట. అలాగన్నప్పుడు ఇక్కడ చెల్లుబాటు అవ్వదు నాన్న, ఇక్కడ వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ సంబంధులు, క్రీస్తు రక్తంలో కడగబడి పాప జీవితాన్ని విడిచి వచ్చిన వారు, వీళ్ళు మళ్ళీ అలాంటి పెట్టుకొని ఆ సువాసన పీల్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంబంధులు వారు అవ్వారో అప్పుడే వారు పరిమళ వాసనగా మార్చబడడానికి వారు సిద్ధపరచుకున్నారు జీవితాల్ని. వారి ఆత్మీయ జీవితమే దేవునికి ఒక సువాసన అవ్వాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మళ్ళీ లోక సంబంధించినటువంటి పూలు వాసన ఏదో అనుభవించాలని, లేదంటే ఆ వాసనతో మళ్ళీ వాళ్ళు పరవశించాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకి లేవు అని చెప్పేసి అన్నాడు. ఒకప్పుడు వాళ్ళు ఎవరు? లోక సంబంధులు, పాపంతో నిండి ఉన్నవారు, కానీ వాటిని విడిచి వచ్చారు అని అన్నాడు.
ఇప్పుడు దీన్ని ఎవరు హైందవ సహోదరులందరూ కూడా మా హైందవ సహోదరిమణులు అన్నారని చెప్పేసి తీసుకున్నారు. అలాగైతే హైందవ సహోదరిమణులందరూ కూడా వాళ్ళు కూడా పరిశుద్ధంగానే ఉంటున్నారుగా, వాళ్ళు కూడా పవిత్రంగానే ఉంటున్నారుగా, వాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు, ఆ గుడికి వెళ్ళి పవిత్రంగా ఉంటున్నారు, వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు, పూలు కూడా పవిత్రంగా పెట్టుకుంటున్నారు, వాళ్ళు అపవిత్రంగా ఏం పెట్టుకోలేదా. ఆయన అన్నది ఎవరి గురించి అంటే అపవిత్రమైన ఆలోచనలతో ఎవరైతే పెట్టుకుంటారో, అపవిత్రమైన ఆలోచనలతో ఎవరైతే వ్యవహరిస్తారో, అర్థమవుతుందా, అలాంటి వారి గురించి అన్న మాట. ఇప్పుడు అపవిత్రులు ఎవరు ఇందులోని, గుడికి వెళ్తున్నటువంటి హైందవ సహోదరులు కూడా పవిత్రురాలే, వాళ్ళు కూడా పవిత్రమైన మనసుతోనే వెళ్తున్నారు, పవిత్రంగా దేవుని ఆరాధిస్తున్నారు, పవిత్రంగా దేవుని కీర్తిస్తున్నారు. వాళ్ళ గురించి అన్నమాట కాదే, బజార్లలో ప్రత్యేకంగా అలాంటివన్నీ పెట్టుకొని ఎవరైతే నా యొక్క నా యొక్క ఏదైతే నేను ఇంత అందంగా ఉన్నాను అని ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకుంటారో, లేదంటే ఎక్కువగా ఎవరైతే దీన్ని యొక్క దేహాన్ని, బాహ్య దేహాన్ని చూపించుకోవడానికి ఆతృతం కలిగి ఉంటారో, అలాంటి వారి గురించి ఆయన అన్న ఉద్దేశం తప్ప పర్టికులర్గా హైందవ సహోదరిమణుల గురించి ఆయన ఏం అనలేదండి. అర్థమవుతుందా. పాప సంబంధులు అంటే ఎవరు పాప సంబంధులు, వాళ్ళు కూడా పరిశుద్ధ సంబంధులు కదా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు కూడా పరిశుద్ధంగా దేవుని ఆలయానికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ఏదో కొబ్బరికాయ కట్టుకుంటున్నారు, లేదంటే ఏదో దేవుని ఆరాధించుకుంటున్నారు, వాళ్ళు కూడా పరిశుద్ధ సంబంధమే కదా, వాళ్ళు తిరగడానికి వెళ్తారు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నారు, లేదంటే దేవుని ఆరాధించుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఆయన అన్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన ఎవరైతే ఇలాంటివి పెట్టుకొని బాహ్య సంబంధమైనటువంటి ఆలోచనలతో మొదలుకుంటారో, ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు వారు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారి గురించి, పాప సంబంధుల గురించి అన్న మాట. లేరా ఈరోజు అలాంటి వాళ్ళు? ఎంతమంది లేరు? పాప సంబంధంగా అలంకరించుకొని ఇతరులను ఆకర్షించుకునే విధంగా రెడీ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆయన ఆ ఉద్దేశంతో చెప్పిన మాట అది, అంతే తప్ప దాని పెద్ద ఏదో కాంట్రవర్సీ చేసి ఎన్నో రిఫరెన్స్ చేసేసి ఒల్లించేసి ఎందుకు వచ్చినాయి అన్నీ కూడా. ఆయనకి తెలియదా సృష్టి అంతా దేవుడే సృష్టించాడని, పువ్వులను కూడా దేవుడే సృష్టించాడని ఆయనకి తెలియదా? ఈ రిఫరెన్స్లు మీరు ఇప్పుడు కోట్ చేయవలసినంత అవసరం వచ్చిందా? ఈరోజు నేను అడుగుతున్నాను చాలామంది సేవకుల్ని, ఎవరు సృష్టించారు? సృష్టిలో ఉన్నటువంటి ఆ పూలను ఎవరు సృష్టించారు? ఈరోజు మనం బుకేలు ఇస్తున్నామంటే, ఈరోజు మనం దండలు అలంకరించుకుంటున్నామంటే, ఈరోజు మనం డెకరేషన్ చేసుకుంటున్నామంటే ఇవన్నీ దేవుడు సృష్టించినవి కదా. మరి అక్కడ మీకు ఆలోచన రాదా? ఇవన్నీ అవసరం లేదు సార్, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకి తెలుసు ఆ విషయాలు కూడా. అక్కడ సందర్భం వచ్చింది కనుక సందర్భం అనుసారంగా మాట్లాడిన మాట ఆయనకి తెలియదా? ఆయన బైబిల్ చదువుకోలేదా? 50,000 మంది సంఘాన్ని ఎలాగ ఆయన సమకూర్చుకున్నాడు అంత జ్ఞానం తెలియకుండా? ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడాలి. ఆయన క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే ఇప్పుడు నీకు వచ్చేదేంటి? ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఆయన ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఎవడు ఎదుట పాపం చేశాడని ఆయన క్షమాపణ చెప్పాలి. ఎవడు ఆయన ద్వారా పాడైపోయాడని క్షమాపణ చెప్పాలి ఆయన. బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. 100 మాటలు ఒల్లించేస్తారు, 100 మాటలు క్షమాపణ చెప్పాలి అని. అవునా? మరి పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు జానపాలన్న మరి నువ్వు ఎంతమందికి నువ్వు క్షమాపణ చెప్పావు? ఎంతమంది మనుషులు గాయపరిచావు నువ్వు? క్షమాపణ చెప్పేయాలి. క్షమాపణ చెప్పాక నువ్వు సాటిస్ఫై అయిపోతావు. కాబట్టి ఆలోచించండి. అరెస్ట్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, అరెస్ట్ చేయాలి అనడానికి అంత ఆయన తీవ్రవాది కాదు, ఆయన ఉగ్రవాది కూడా కాదు. అరెస్ట్ చేయాలనడానికి అర్థమవుతుందా? ఇలాంటి విషయాల గురించి ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఆయన ఇంటెన్షనల్గా మాట్లాడిన మాట కూడా కాదు అది. అవునా? ఇంటెన్షనల్గా పనాల వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అని పర్టిక్యులర్గా ఆయన మాట్లాడిన మాట కూడా కాదు. మరి ఎందుకు చెప్పండి? ఎందుకు? మరి ఇంటెన్షనల్గా మాట్లాడిన వారి మాటలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వారిని ఎందుకు మీరు కటకటాలు వెనక్కి పంపించాలని మీరు ఈ ప్రయత్నాలు చేయట్లేదు? ఎందుకు టీవీ ఛానల్స్కి వెళ్ళట్లేదు? ఏదైనా అవకాశం వస్తే టీవీ ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడడానికి అంత ముందుకు వెళ్ళిపోతున్న మీరు మరి ఎందుకు వారి అంత నీచంగా మాట్లాడినా, మరియా గారి గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి అయినటువంటి మరియా గారి గురించి మాట్లాడినా, యేసు ప్రభుల వారి గురించి మాట్లాడినా, క్రైస్తవ సేవకుల భార్యల గురించి మాట్లాడినా మీరు ఎందుకు మరి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మరి వాళ్ళ మీద? వారికి మీకు సత్సంబంధాలు తెగిపోతాయినా? కాబట్టి ఆలోచించండి. క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఎవడో పనికిమాలిన వాడు ఏదో వీడియో క్లిప్ ఎక్కడో చేసిన ప్రసంగం మీద పెట్టాడని చెప్పేసి వాడు ఏదో క్రైస్తవ్యం మీద బురద జల్లాలని, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని, క్రైస్తవ్యాన్ని ఇంకోటి చేయాలని వాడు దుష్ప్రయత్నాలు వాడు చేసుకున్నప్పుడు వారి విషయంలో నువ్వు పాలు భాగస్థుడవద్దు. ఎందుకు అవుతున్నావు చెప్పండి. కాబట్టి ఆలోచించండి. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్రైస్తవ సేవకులు వ్యవహరించాలని నా యొక్క చాలా ఉన్నతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే మనకు ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి దుష్ట ప్రయత్నాలే ఈ మత ఉన్మాదులు. కాబట్టి ఆలోచించండి. ఎవరైనా ఒక పాస్టర్ గారు వెంటనే ఏదైనా మాట్లాడేసాడు అనగానే అది ముందు వెనక చూసుకోకుండా
మనం కూడా వీడియో పెట్టేయాలి, మనం కూడా మాట్లాడేయాలి, మనం కూడా అతన్ని మన వ్యాఖ్యానాల ద్వారా అతన్ని ఇంకా కించపరచాలి, మన వ్యాఖ్యానాల ద్వారా అతన్ని ఇంకా చిన్నగా సమాజం చూసినట్టుగా మనం మాట్లాడేయాలి. అలాంటి ఉద్దేశాలు పెట్టుకోకండి. ఈరోజు ఆయన అవుతారు, రేపు మీరు అవుతారు. అర్థమవుతుందా? ఒక ప్రసంగం చేసేటప్పుడు 1-2 గంటల ప్రసంగం చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ఒకవేళ పొరపాటున ఇంటెన్షనల్ వేరు, పొరపాటున వేరు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఆలోచన భావం కలిగి మొదలుకోవాలి తప్ప మీరు మీ ఉద్దేశాలని ఏదో ఆయన ఏదో విధంగా తప్పు పెట్టించేయాలి, ఆయన ఏదో విధంగా చిరాల మీద చెడ్డ చేయించాలనే భావాలు మాత్రం కలిగి ఉండొద్దు. ఏమండి? జాన్ పాల్ అన్నకి అందరికీ కలిపి ఒక 200 మంది కూడా ఉంటారు సంఘంలో. అవునా? ఆ 200 మంది కూడా లేని సంఘంలోని నువ్వే అంత ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు చెప్పలేదు మొన్న. సారీ ప్రవీణ్ అన్న విషయంలోని. సుమారు 60,000 మంది 50,000 మంది సంఘం ఉన్న ఆయన ఒకవేళ చెప్పుకోకపోతే చెప్పుకోడు, ఆయన ఇష్టం. ఆయన ఆలోచనలు అది వాస్తవం అనిపించింది, నేను కరెక్ట్గా మాట్లాడాను అనిపించింది. ఎవరికి క్షమాపణ చెప్తాడు ఆయన? నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్గా లేదు, ఆయన ఆలోచించిన విధానం కరెక్ట్గా ఉంది, ఆయన ఆలోచనలు ఆయన కరెక్ట్గా చెప్పాను అనుకున్నాడు, నీకెందుకు ఆ బాధ? కాబట్టి ఇది క్రైస్తువులుగా మన కాంట్రవర్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన క్రైస్తువులకి మనకి ఎందుకండి కాంట్రవర్సీ? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మనకి ఎందుకు తన్నుకున్నట్టుగా గుద్దుకున్నట్టుగా ఈ వ్యవహారాలు? వాక్యం ప్రకటించుకోండి. ఏదైనా ఫర్దర్గా ఏదైనా చెప్పాలనుకుంటే వాక్యం ప్రకటించుకోండి బ్రదర్ అని చెప్పండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వద్దు బ్రదర్ అని చెప్పండి. అవి చెప్తూనే వీటన్నిటిని అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడొద్దు. ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో 2 వీడియోలు 3 వీడియోలు అన్ని మాట్లాడవలసిన అవసరం వచ్చింది మీకు? అంత కష్టపడి మీరు సమాజానికి ఆయన గురించి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది? అవకాశం దొరికిందని ఎవరు పడితే వాళ్ళు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఈరోజు మీరు ఏది విత్తున్నారో ఆ పంటకు వస్తారు. కాబట్టి ఆలోచించండి. దేవుని పిల్లలకి మనందరూ కూడా క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమ గుణం కలిగి ఉండాలి. మీకు ఒకళ్ళు తప్పు అనిపిస్తే క్షమించండి. ఒకవేళ ఆ బాధలోంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళు ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతే తప్ప ఇంతకు మించి ఏది ఎక్కువ చేసినా సరే అది మన ఆత్మీయ జీవితానికి తప్పు త్రోవలోకి నడిపించినట్టే అవుతుంది. కాబట్టి ఆలోచించండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు మీకు మీ సంఘాల మీద ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండి. థ్యాంక్ యూ అండి.